బాలకృష్ణ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన కోడలి నానిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. వీరు మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని హెచ్చరించారు. నగరంలో మియాపూర్లో 10వ తరగతి విద్యార్థిని సానియా కిడ్నాప్కు గురైందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కొక్క నేత యాత్రలని బాటలని ప్రారంభించడం ఆనవాయితీగా మారిందని చెప్పవచ్చు. వీరి అడుగు జాడలో మరో నేత పల్లెబాటకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పల్లెబాట కార్యక్రమాన్ని సూర్యాపేట నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ఎలాంటి ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లలేదని, ప్రజల సొమ్మును దోచుకొని జైలుకెళ్లారని ఆరోపించారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోయాడు. వివరాల్లోకెళ్తే ఒడిశాకు చెందిన ఈ వ్యక్తి బోరబండులో నివాసం ఉంటున్నాడు. ఈఎస్ఐ ఆసుపత్రి నుంచి రోడ్డు దాటుతుండగా సనత్ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే బస్సు అతన్ని ఢీకొట్టింది. వెంటనే అక్కడి స్థానికులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి డ్రైవర్ను అరెస్ట్ చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది. ప్రపంచ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత బాక్సర్లు ప్రసాద్, నరేందర్, సందీప్లు చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు. వీరు సెమీఫైనల్ కు చేరి కాంస్య పథకం ఖాయం చేసుకున్నారు.